आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। निर्मल जिले के कमर्शियल टैक्स महकमे के दफ्तर में एंटी करप्शन ब्यूरो के अहदेदारों ने कार्रवाई करते हुए रुश्वत लेते हुए 2 मुलाजिमीन को रंगे हाथों गिरफ्तार कर लिया। एसीबी डीएसपी मधु के मुताबिक एक ताजिर से टैक्स की रकम को कम करने के एवज डीसीटीओ गोदावरी और सीनियर असिस्टेंट एम साई कृष्णा ने मुबीना तौर पर रकम का मुतालबा किया। रुश्वत देने से इनकार करते हुए मुतासरा ताजिर ने एसीबी से रुजू हुआ। एसीबी हुकाम ने मनसूबाबंद कार्रवाई करते हुए निर्मल के कमर्शियल टैक्स दफ्तर में 50,000 रुश्वत कबूल करते हुए दोनों मुलाजिमीन को रंगे हाथों पकड़ लिया। इन्हें एसीबी हुकाम की जानिब से एसीबी कोर्ट से रुजू किया जाएगा। గుడ్ ఈవినింగ్ అండి. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 24/8/2026 నిర్మల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లో గోదావరి శ్రీమతి కుప్పెల గోదావరి గారు స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, వీరు డీసీటీఓగా చేస్తున్నారు. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద కమర్షియల్ ట్యాక్స్ నిర్మల్ సర్కిల్ ఆదిలాబాద్ డివిజన్. మరియు శ్రీ మంత్రి సాయి కృష్ణ గారు సీనియర్ అసిస్టెంట్, వారు కూడా ఇక్కడనే పనిచేస్తారు. వీరిద్దరు కలిసేసి ఒక బాధితుని దగ్గర అతని ట్యాక్స్ను కట్టవలసిన ట్యాక్స్ కంటే తక్కువ కట్టించుకోవాలి చేసినట్టు చేసి వీళ్ళు గవర్నమెంట్కు కట్టాల్సిన ట్యాక్స్ను కట్టనీయకుండా లాస్ చేసేసి వీళ్ళు స్వలాభం కోసం ₹1,00,000 డిమాండ్ చేయడం జరుగుతుంది ఇనిషియల్గా. తర్వాత 80,000, 60,000 ఆ విధంగా 50,000 వరకు డిమాండ్ చేస్తారు. సరే, 50,000 ఇవ్వడానికి కూడా తనకి ఇష్టం లేక మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది, ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దాంతో మేము ఈరోజు వచ్చి వీళ్ళను ఇక్కడ పైసలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వీరిని అదేవిధంగా విచారణ అనంతరం అరెస్ట్ చేసిన తర్వాత ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కానీ వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు, న్యాయంగా చేయవలసిన పనులకు డబ్బులు అడిగితే స్టేట్ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ లేదా నా నంబర్ అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ 9154388963 ఈ నంబర్లో ఫోన్ చేసి మేము మా సర్వీసెస్ను ఎల్లవేళలా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే ఈ కేసులో ఇక్కడ ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్సు ట్యాక్స్ ఎంత వసూలు చేయాలో చేసి గవర్నమెంట్కి సమర్పించాలంత చేయకుండా తక్కువ చేసేసి వాళ్ళ బాధితుల దగ్గర నుంచి ఎక్కువ పైసలు తీసుకొని లంచంగా తీసుకొని తర్వాత వాళ్లకు గవర్నమెంట్కు నష్టం కలుగజేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.